స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్ల దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది. రికార్డు స్థాయిలో సెన్సెక్స్ 850 పాయింట్లు, నిఫ్టీ 260 పాయింట్లకు పైగా నష్టపోయింది. గ్లోబల్ మార్కెట్లకు తోడు చైనా ఆర్థిక పరిణామాలు భారత్ స్టాక్ మార్కెట్లను కోలుకోలేని దెబ్బతీశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పతనమయ్యాయి. ఇదే కాక ఎఫ్ఐఐలు విదేశాలకు తరలిపోవడం కూడా ఈ నష్టాలకు ఓ కారణమైంది. దీంతో ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ లాస్ తో అటు ప్రధాన కంపెనీల షేర్లన్నీ భారీ నష్టాలు బాటపట్టాయి. ఒకానొక దశలో 1000 పాయింట్ల వరకు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనై కొద్దిగా తగ్గాయి. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకోవడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులే అని సూచిస్తున్నారు మార్కెట్ నిపుణులు. లేదంటే భారీ నష్టాలు చవిచూడక తప్పదని హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో అటు దేశీయంగా బంగారం ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు పోతే బంగారం వైపు మొగ్గు చూపితే మేలంటున్నారు నిపుణులు. అయితే ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బంది లేదని, ఒకవేళ మరో 500 పాయింట్లకు పైగా మార్కెట్ నష్టపోతే ట్రేడింగ్ ను నిలిపివేసే అవకాశం ఉందంటున్నారు. అటు డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ స్వల్పంగా బలహీనపడింది. మార్కెట్ల భారీ పతనానికి సంబంధించి పూర్తి సమాచారం మార్కెట్ అనలిస్ట్ పాపారావు మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి సార్. గుడ్ మార్నింగ్. అంటే మార్కెట్లు ఇంత భారీగా పతనం అవడానికి అసలు మెయిన్ కారణాలు ఏమంటారు? ప్రధానంగా ఈ రోజు ఏంటంటే 2008వ సంవత్సరంలో ప్రపంచంలో ఫైనాన్స్ సంక్షోభం అంటే ఆర్థిక సంక్షోభం మొదలైన తర్వాత ఈ రోజు దాకా అదే మరింతగా పెరుగుతుంది. కానీ చాలా వాస్తవానికి ఏంటంటే చాలా మంది చెబుతుంది ఏంటంటే ఆర్థిక సంక్షోభం తగ్గింది, మళ్ళీ ఇప్పుడు వస్తుందని. కానీ వాస్తవంలో జరుగుతుంది ఆర్థిక సంక్షోభం పెరగటం మాత్రమే. ఈ నేపథ్యంలో చూసుకునేట్లయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ల పతనానికి ప్రధానంగా కనపడేది ఏంటంటే చైనాలో కూడా షేర్ మార్కెట్లను బాగా ఎంకరేజ్ చేస్తా వచ్చినటువంటి వాతావరణంలో ఈ రోజు చైనా షేర్ మార్కెట్లు భారీగా పడిపోతా ఆ వాతావరణం మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్నింటినీ ప్రభావితం చేస్తున్నాయి. అలాగే దీనిలో భాగంగానే మన రూపాయి విలువ పతనం అవటం కానీ, లేకపోతే మన షేర్ మార్కెట్లు ఈ రోజు నెమ్మదిగా కురిగిపోవటంగా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ రోజు ప్రపంచంలో గతంలో అడపాదడప అక్కడిక్కడ కనపడతా వచ్చినటువంటి సంక్షోభం తాలూకు ఛాయలు ఈ రోజు మొత్తం అంతర్జాతీయకరణ చెందే పరిస్థితి కనపడుతుంది. అంటే ఈ లాస్ అన్ని రంగాల షేర్లకు వర్తిస్తుందంటారా? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఈ రోజు భారతదేశంలోని ఆర్థిక పరిస్థితులు కూడా చూసుకునేటట్లయితే ఏ రంగం ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. సంవత్సరాల తరబడి సుదీర్ఘకాలం నుంచి నెగ్లెక్ట్ చేయబట్టేటువంటి వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైన పరిస్థితిలో, పైగా గత 2 సంవత్సరాల నుంచి వర్షాలు లేక పరిస్థితి మరింతగా దిగజారుంది. అదే సందర్భంలో చూసుకునేటట్లయితే పారిశ్రామిక రంగంలో మేక్ ఇన్ ఇండియా అని ప్రకటించారు, కానీ అది ఎక్కడేసిన గొంగళి అక్కడిగానే ఉంది తప్పితే దానిలో పురోగతి లేదు. ఎందుకంటే ఆ రకంగా తయారు చేసిన వస్తువులు అమ్ముకోగలగాలంటే పెట్టుబడులు వచ్చిన తర్వాత తయారయ్యే వస్తువులు మార్కెట్ ఉండాలి, వాటికి అంతర్జాతీయంగానో జాతీయంగానో దేశీయంగానో. ఈ రెండూ లేని పరిస్థితులు అంతర్జాతీయంగా మార్కెట్లు కుదేలవుతున్నా, ప్రజల కొనుగోలు శక్తి కుదేలవుతున్నా, దేశవ్యాప్తంగా కూడా 2011 నుంచి మెల్లమెల్లగా దిగజారుతున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా దరిదాపుగా ఏమాత్రం పురోగమనం లేకుండా ఓడిపోయింది. కాబట్టి ఇక సేవా రంగంలో చూసుకునేటట్లయితే ఐటీ రంగం కానీ, బీపీఓ రంగం, దానిలో ప్రధాన రంగాల్లో అక్కడ కూడా పరిస్థితులు ఏమీ బాగలేని వాతావరణం చాలా కాలంగా ఏర్పడుతుంది. కాబట్టి ఏంటి భారతదేశంలో కూడా ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. కాబట్టి ఇక మొత్తం మీద ఏంటంటే ముందు కాలం ప్రపంచంలోనే మొత్తంగా భారతదేశంతో పాటు గడ్డుకాలంగా ఉంటుందనే వాతావరణంలో ఈ షేర్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఇదే నేపథ్యంలో రేపు పొద్దున బంగారం ధరలు కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే మొత్తం ఇప్పుడు ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులేయాల్సిన పరిస్థితి, వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది? అలాగే ఇది ఎంతకాలం లాస్ ఉండొచ్చు అండి? ఖచ్చితంగా ఏంటంటే ఇన్వెస్టర్లు కూడా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో గత చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి వాతావరణంలో వాళ్ళు కేవలం విడివిడిగా ఒక్కొక్క షేర్ పెరుగుద్దా తగ్గుద్దా కంపెనీకి సంబంధించిన లెక్కలు కాకుండా ఓవరాల్ గా స్థూలంగా గ్లోబల్ గా ఉన్నది, దేశీయంగా ఉన్నటువంటి మౌలిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకుని తమ ఇన్వెస్ట్మెంట్లు చేయటం కానీ, దానిలో ముందుకు పోవటం కానీ చేసి ఉండాల్సింది చేయాలి. అలా కాకుండా మీరు విడివిడిగా కంపెనీల స్ట్రెంగ్త్లు వీక్నెస్ లోనే అసెస్ చేసుకునో, లేకపోతే వేరే ట్రెండ్స్ అసెస్ చేసుకునో చేసేటట్లయితే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి వాతావరణంలో చాలా లోతైన పొరపాటు అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇన్వెస్టర్లు ఇప్పటికైనా సాధ్యమైనంత వరకు ప్రపంచ పరిణామాల్లో రేపొద్దున మళ్ళీ షేర్ మార్కెట్ లో ఇంకోట కోలుకున్నట్లుగా చేయగలిగినప్పటికీ లాంగ్ రన్ లో మాత్రం ఈ ఉన్నటువంటి వ్యవస్థాగతమైనటువంటి పరిమితుల్లో ప్రధానంగా షేర్ మార్కెట్లు దెబ్బతింటానే ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా లోతుగా చూసుకొని క్యాలిక్యులేషన్ భిన్నంగా, అంటే మొత్తం మౌలికంగా వాతావరణం మొత్తం ఎలా ఉంది చూసుకొని చేయాలి తప్పితే విడివిడిగా కంపెనీలను అసెస్ చేసుకుంటే ఉపయోగం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ.
స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలను మూటగట్టుకోవడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులేయాలని సూచిస్తున్నారు మార్కెట్ నిపుణులు. లేదంటే భారీ నష్టాలు చవిచూడక తప్పదని హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో అటు దేశీయంగా బంగారం ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు పోతే బంగారం వైపు మొగ్గు చూపితే మేలంటున్నారు నిపుణులు. అయితే ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బంది లేదని, ఒకవేళ మరో 500 పాయింట్లకు పైగా మార్కెట్లు నష్టపోతే ట్రేడింగ్ ను నిలిపివేసే అవకాశం ఉందంటున్నారు. అటు డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 2 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. We enunciate this mantra that the poor are hardest hit by inflation. Yet, despite this known antipathy of in India towards inflation, we've had more than 9% inflation on average between 2006 and 2013. 9% inflation for a country that purports to dislike inflation. The longer we had high inflation, the more the public's expectations of inflation became entrenched at high numbers. And because the public's expectations are adaptive, meaning they change only after they see a sustained change in realized inflation, we required a long period of low inflation before expectations came down. Unfortunately, our focus in the past on WPI inflation, which typically puts more weight on international traded goods like commodities rather than domestically non-traded goods like education and healthcare, domestically produced non-traded goods like education and healthcare. This meant that when international inflation came down, the clamor for rate cuts increased. So we often did not take the fight to domestic sources of inflation. Put in technical terms, the policy rate